వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యం. పుస్తకాల ఆవిష్కరణలో పలువురు వక్తల వెల్లడి. ఇరవై 24వ స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభను చాటి ఇండోనేషియాకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. నాలుగు లేబర్ కోడ్స్, 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవాలి. IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య డిమాండ్. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడం పట్ల గోదావరి కనిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం. వాస్తవ జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యమని, అది ప్రజలను ఆలోచింపచేసి మార్పును వేగవంతం చేయగలదని పలువురు వక్తలన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ అధ్యక్షతన జరిగిన బుద్ధుడి నుండి గద్దర్ వరకు అస్పృశ్య యోధుడు పుస్తకావిష్కరణలో సభలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. అభ్యుదయ రచయితల సంఘం, BBV ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య భిక్షమయ్యలపై అస్పృశ్యత జీవితంపై రాసిన అస్పృశ్య యోధుడు పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ఆవిష్కరించగా బొజ్జ భిక్షమయ్య లాల్ నీల్ ఐక్యతను కోరుతూ తన టీవీ ఇంటర్వ్యూల ద్వారా పలువురితో చేసిన అంశాలలో ప్రచురించిన బుద్ధుడి నుండి గద్దర్ వరకు అనే పుస్తకాన్ని రాష్ట్ర కనీస వేతన కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ ఆవిష్కరించగా మొదటి పుస్తకాన్ని జర్నలిస్ట్ ఎం రామ్మూర్తి, రెండవ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరస్వామి సమీక్షించారు. ఈ సమావేశంలో రచయితలతో పాటు అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్, ప్రజానాట్య మండలి నాయకులు కె స్వామి, BBV నిర్వాహకులు వై యాకయ్య, బొజ్జ రవికుమార్లు, మిర్యాల రాజిరెడ్డి, మదనకుమార స్వామి, ఐ కృష్ణ, జగదీష్, సంఖ్యరవిలు పుస్తకాలపై తమ విశ్లేషించారు. ఇవాళ కాదు, BC నుంచి కూడా బిఫోర్ క్రైస్ట్ గౌతమ బుద్ధుల దగ్గర నుంచి, చంద్రగుప్త మౌర్యుల దగ్గర నుంచి, అంబేద్కర్ గారి దగ్గర నుంచి, ఇవాళ ఉన్నటువంటి దళిత నాయకుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళితుల మీద అగ్రవర్ణాల అభిప్రాయం మారలేదు. ఇది నిజం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. పాసి అని ఒక రాజు ఉండేవాడు ఉత్తరప్రదేశ్. ఆయన దళిత రాజు. చంద్రగుప్త మౌర్యుడు ఒకప్పుడు చాలా గొప్ప దళిత రాజు, 320 BC. ఆయన పాపం బీదవాడు, గుడ్లు రాసుకునేవాడు, కొడుకు హెల్దీ ఉన్నాడు. అతన్ని నందరాజును కొడగొట్టడానికి చాణక్యుడు కింగ్ తీసుకున్నాడు. ఇవాళ యూపీలో మౌర్య అనేది బలహీన వర్గాన్ని సంబంధించిన ఇవాళ అదే వర్గం నుంచి వచ్చినటువంటి అశోకుడిని మనం అశోకులను ఎక్కువ పెట్టుకుంటాం. కానీ మనం ఫాలో మీరు ఆలోచించండి. డాక్టర్ అంబేద్కర్ నో డౌట్ ఈ భూమి మీద పుట్టిన ఎడ్యుకేషన్ ఇస్తాను, కానీ సమాజ మార్పు కంటే ఎక్కువ చదువుకున్న నాయకుడు. అటువంటి నాయకుడు కూడా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి రాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే సమాజం. నేను ఇది ఆటలు చెప్పలేదు, ఉపన్యాసం చెప్పలేదు. ఎందుకు, నా చిన్నప్పుడు స్కూల్ కాలేజీ పోయినప్పుడు నాకు చాలా మంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాడు మా ఇంటికి వచ్చి మా మంచం మీద కూర్చునేవాళ్ళు. మా నాన్న ఒకసారి కూర్చి వీగా చెప్పండి. ఆ రోజు మనగా 10 ఏళ్ళ సివిల్ వార్ వస్తుంది ఆర్థికుంటే. ఇవాళ మాట్లాడతారు అనుకుంటాను. ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడిన కమ్యూనిటీలు ఉన్నాయో ఆ కమ్యూనిటీ తిరగబడినాడు ఈ ఫ్యూడల్స్, ఫాసిస్టులు, అగ్రవర్ణ అహంకారులు, పెట్టుబడిదారులు వీళ్ళు బతికే పరిస్థితి. ఇది నిజం. మీరు ఒకటే ఆలోచించండి. ఇవాళ గవర్నమెంట్ ఎవరైతే గ్రామాల్లో ఉన్న
దళితులు పేదవాళ్ళు గిరిజనులకి కొన్ని ప్రభుత్వం విస్తరిస్తే అందరూ వ్యతిరేకిస్తారు. మన వాళ్ళందరూ 21 లక్షల కోట్లు ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకి కార్పొరేట్ కంపెనీకి ఫ్రీ ఇస్తే ఒక్కరు మాట్లాడండి. కాగా అస్పృశ్యతపై కె స్వామి, కాసర్ల మల్లేష్లో పాడిన పాటలు అందరినీ ఆలోచింపచేశాయి. మన బతుకుల రాలు పూత ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు పగ్గాలు దాటయి నాగటెంత నడిపించాము పండలు కొన్నారయి మోటలు పాడించాము కోట మోటలెన్నో చేసి యువతానికి ఊటం పోసి కోట మోటలెన్నో చేసి యువతానికి ఊటం పోసి పొలాలలో పరిగయిందరు ఏరుకొనుట ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు సత్తిన పశురాసి కంపు గడిగేసి మనందర రసాయనాల చర్మ శుద్ధి చేస్తాము మనందర రసాయనాల చర్మ శుద్ధి చేస్తాము సేవలెన్ని చేస్తున్నా చెప్పులు గుర్తిస్తున్నా సేవలెన్ని చేస్తున్నా చెప్పులు గుర్తిస్తున్నా రుణం తీరనంటున్నారు జులుమానంటున్నారు. మదురైలో జరిగిన 24వ నేషనల్ స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలో ప్రతిభను చాటి ఇండోనేషియాకు ఎంపికైన విద్యార్థులను బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అభినందించారు. మదురైలో జరిగిన 24వ స్పీడ్ స్కేటింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్రం నుండి 38 మంది, గోదావరికని నుండి 8 మంది విద్యార్థులు పాల్గొని 8 మంది విద్యార్థులు మోడల్స్ను సాధించగా 2 విద్యార్థులు ఇండోనేషియా పోటీలకు సెలెక్ట్ అయ్యారు. ఈ మేరకు మెడల్స్తో గోదావరికని పట్టణానికి విచ్చేసిన స్కేటింగ్ మాస్టర్ తోటిపల్లి తరుణ్ కిషోర్ విద్యార్థులకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కార్పొరేషన్ కార్యాలయం మూలమల్పు వద్ద స్వాగతం పలికారు. విద్యార్థులను అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో పాటు తరుణ్ కిషోర్ మాట్లాడుతూ గోదావరికని ప్రాంతంలో స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం సరైన ట్రాక్ లేకపోయినా తరుణ్ మాస్టర్ కఠోరంగా శ్రమించి నేషనల్ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను చాటడమే కాకుండా పాల్గొన్న వారందరూ మెడల్స్ సాధించడం, 2 విద్యార్థులు ఇండోనేషియా పోటీలకు సెలెక్ట్ కావడం గర్వకారణమన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇక్కడి క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. సరైన వసతులు కల్పించకపోవడం మూలంగా చాలా మంది ప్రతిభ ఉండి రాణించలేకపోతున్నారన్నారు. ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాలు ఇక్కడి క్రీడాకారులకు సరైన ప్రోత్సాహాన్ని కల్పించాలని, ఈ ప్రాంతంలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2024 ఇయర్ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో మన ఈ ప్రాంత గోదావరికని బిడ్డలు ముఖ్యంగా వీరికి వసతులు లేకపోయినా అరకొర వసతులతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు నేషనల్ స్థాయి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా విద్యార్థులని తీర్చిదిద్దుతున్నటువంటి కోచ్ తరుణ్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో తరుణ్ లాంటి బిడ్డలు ఉండడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ నుండి వెళ్ళినటువంటి పిల్లలలో మన రామగుండం నుంచి గోదావరికని నుంచి 7 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో 2 ఇంటర్నేషనల్ స్థాయిలో గేమ్లో ఆడడానికి అవకాశం రావడం, వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా 7 పిల్లలకు కూడా ప్లేసెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ప్లేసెస్ రావడం, అందులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ని సాధించడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతానికి గర్వకారణం. ఇవాళ ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మరి మేము ఎన్నో చేస్తున్నామని చెప్పి మాటలు చెప్తూ ఉన్నారు తప్ప ఇవాళ ఇలాంటి విద్యార్థులకి, క్రీడలకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కనీసం ఇక్కడ వీళ్ళు స్కేటింగ్ చేసుకోవడానికి ట్రాక్ కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్ హబ్గా మనము ఇక్కడ రామగుండంని మరి పోలుస్తాము. ఇన్ని పరిశ్రమలు ఉన్నా కూడా కనీసం క్రీడాకారులకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎలాంటి చేయూతనివ్వకపోవడం నిజంగా కూడా బాధాకరం. అయితే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము,
సింగరేణి, ఎన్టీపీసీ ఇలాంటి క్రీడాకారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్కేటింగ్ ట్రాక్ని మరి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇంటర్నేషనల్లో మరి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లేస్ పొందినటువంటి విద్యార్థులని అభినందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా కూడా పిల్లలకి మంచి శిక్షణని ఇస్తూ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు వాళ్ళు అందుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కోచ్ తరుణ్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా ముందు వారికి పూర్తిగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులని, ముఖ్యంగా ఈ స్కేటింగ్ అంటేనే మరి కొంత కాస్ట్లీ గేమ్, ఇందులో మరి పిల్లలకు సంబంధించినటువంటి అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల లోపల నైపుణ్యతని తెలుసుకొని వారిని 24th స్పీడ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ నుంచి మొత్తం 38 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. మన గోదావరిఖండ్ నుంచి 8 విద్యార్థులు పాల్గొన్నారు. 8 విద్యార్థుల్లో 8 మందికి మెడల్స్ వచ్చాయి. 2 విద్యార్థులు ఇండోనేషియాకి సెలెక్ట్ అయ్యారు. ఇంతగానం కష్టపడి ప్రాక్టీస్ చేసినా కూడా విద్యార్థులకి సరైన ట్రాక్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు కారుకుంటున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి ట్రాక్ల గురించి నేను తిరుగుతూనే ఉన్నాను. కానీ ఏ ఒక్క నాయకులు కూడా పట్టించుకుంటలేరు. నేను ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సంజయనక్క నా చుట్టూ నా వెనుకనే ఎప్పటికైనా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటుంది. కాకుండా ఈవెన్ ఎన్టీపీజీలో కూడా ట్రాక్ ఉన్నది. ట్రాక్ ఉన్నా కూడా మనకు బయట పిల్లలకి ఎంట్రోల్ కూడా చేసుకుంటలేరు. మరి అదే గోదావరిఖని ప్రజలు అదే పొల్యూషన్తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అది గోదావరిఖని ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు గోదావరిఖని ప్రజలకు ఎందుకు ఫెసిలిటీ ఇవ్వట్లేదు అని నా తరపున డిమాండ్ చేస్తున్నాను. అదే మన ఎఫ్సిఐ తరపున కూడా చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. ఆ పొల్యూషన్స్ వల్ల కూడా గోదావరిఖని క్రీడాకారులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్సిఐ తరపున కూడా ఇంతవరకు నాకు ఎలాంటి ట్రాక్ కూడా ఇవ్వలేదు. నాకు సొంతంగా ఎవరు ఇవ్వకండి. నాకు పిల్లలకి ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రమే నేను ట్రాక్ అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్, 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఐఎఫ్టీయూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరిఖని పైలాన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక వ్యవసాయ రంగాలను పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు బట్టబయలయ్యాయన్నారు. 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, 8 గంటల పని దినాన్ని పరిరక్షించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కుదించడం జరిగిందని, దీన్ని 200 పని దినాలు చేయాలని, అదేవిధంగా 600 రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వాలని, దీన్ని బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని, దీన్ని తిరస్కరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరిశ్రమల రక్షణ కోసం, అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఏదైతే అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ చట్టాలు ఏదైతే ఉందో ఆ 4 లేబర్ చట్టాలని రద్దు చేయాలని చెప్పి గత 4 సంవత్సరాలుగా కార్మిక వర్గం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా వందలాది మంది రైతు కార్మిక సంఘాలతో కలిసి పోరాడుతుంది. కానీ మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రజా ఆగ్రహానికి, కార్మిక వ్యతిరేకతకు ఇవాళ పాల్పడుతూ మరింత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తుంది. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కార్మిక కర్షక కూలీ వ్యతిరేక బడ్జెట్ తప్ప ఇది మరొకటి కాదు. బడా పెట్టుబడిదారులకు, ఈ దేశంలో ఊడిగం చేస్తున్నటువంటి దళారీ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి తప్ప మరొకటి కాదు. ఇంకో నిరుద్యోగానికి కానీ రైతులకు కానీ ఎలాంటి యొక్క ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలు ఇందులో చేర్చలేదు. అనేక సంక్షేమ రంగాలకు నిధుల్ని కూడా కోత విధించినటువంటి పరిస్థితి. ఎప్పటిలాగానే ప్రజలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా వ్యవసాయ చట్టాలని రద్దు చేయలేదు, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయలేదు. అంతేకాకుండా పాత చట్టాలు రద్దు చేసి ఏదైతే 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిండో వాటిని కూడా రద్దు చేయలేదు. కనుక ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసన జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ ఐఎఫ్టీ గోదావరిఖనిలో నిరసన తెలియజేస్తుంది. గత 4 సంవత్సరాల క్రితము ఏదైతే దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేసి సాధించుకున్న ఆ యొక్క మోడీ మెడలు వంచి రాతపూర్వకంగా రాయించుకున్నటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని, అదేవిధంగా ఎంఎస్పీ మినిమం
కామన్ ప్రైస్ MSP రేటు అన్ని రకాల పంటలకు కల్పిస్తామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని ఏదైతే మోడీ రాసిచ్చాడో దాన్ని కూడా తుంగలో దొక్కడం జరిగింది. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టాలను రద్దు చేసి 3 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు 12 గంటలు 18 గంటల పని విధానం అమలు పూనుకుంటున్నాడు. వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశీయ, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ యొక్క బడ్జెట్ను తయారు చేసి ఈ యొక్క దేశ రైతాంగ కార్మిక సమస్యల మీద రుద్దడం జరిగినది. కావున ఈ యొక్క మా యొక్క IFT కానీ AFMS కానీ ఈరోజు ఆ యొక్క బడ్జెట్ను తిరస్కరించాలని కూడా దేశ ప్రజలకు పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మోడీ చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, గతంలో 100 రోజుల పని విధానాన్ని మేము 200 రోజుల పని విధానం జరపాలని, 600 కూలి ప్రతి లేబర్కు ఇవ్వాలని, అది కూడా పట్టణాలకు విస్తరింప చేయాలని, దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు 40 రోజులకే కుదించడం జరిగింది. 100 రోజుల్లో సాధించుకున్నటువంటి దాన్ని 40 రోజుల్లో కుదించడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్మికునికి లేబర్కు 26,000 సంఘటిత అసంఘటిత కార్మికులు సాధించాలని మేము పోరాటం చేస్తుంటే దాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. వీటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా యొక్క బడ్జెట్ తీసుకోవడం జరిగింది. కావున యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా కాలబెట్టి దాన్ని తిరస్కరించవలసిందిగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో IFTU, AIKMS సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఎం వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, మల్లేష్, రాజేందర్, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడం పట్ల బుధవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలను చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ భంగి అనిల్ కుమార్ మహంకాళి స్వామి మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిన రోజు, దళిత జీవితాల వర్గీకరణ ద్వారా వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాల పోరాటం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగదేనని కొనియాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బిల్లును ఆమోదించడం జరిగిందని, వర్గీకరణ దేశంలోనే మొట్టమొదటిసారిగా చేసిన రాష్ట్రంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని వారన్నారు. సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అలుపేరుగాని పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇది ఎస్సీలకు న్యాయమైన హక్కు, ABCD వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 3 తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ABCD వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీసీలకు కూడా వాళ్ళ సంఖ్యను పెంచేందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 75 సంవత్సరాల చరిత్ర గిట్ట మనం కాంగ్రెస్ వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుందనేందుకు నిదర్శనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మనం అన్నదమ్ముల లెక్క కలిసే ఉంటాం. బీసీలలో కూడా ABCD వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో అలాగే ఎస్సీలలో కూడా ఖచ్చితంగా ABCD వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ దామాషా ప్రకారం ఇవాళ మా అందరికీ కూడా సుప్రీంకోర్టు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వెనుకకు పోరు. ఇప్పుడు జీవో కూడా రిలీజ్ అవుతుంది. ఆ ప్రకారం కొత్త ఉద్యోగాలలో కానీ నియామకాలలో కానీ దేనిలోనైనా కూడా ఏ పద్ధతి అయితే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయబడుతుంది. ఎస్సీ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని గుర్తించిన ఈ భారత సుప్రీంకోర్టు గత ఆగస్టు నెలలో మరి 7 సభ్యులతో కూడిన ధర్మాసనం
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసి ఆ రాష్ట్ర బడ్జెట్ ఆమోదించాలని చెప్పి సూచించిన వెంటనే గత నెల ఆగస్టున మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా ఫస్ట్ మేమే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన విధంగా మరి షమీమ్ అఖ్తర్ గారు రిటైర్డ్ జడ్జి గారితో ఏకసభ్య కమిషన్ నియమించి అధ్యయనం చేసి ఎస్సీ ఉపకులాలలో ఎవరెవరికి అన్యాయం జరుగుతుందని ఒక అధ్యయనం చేసి మరి నిన్న అసెంబ్లీలో 4వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో నిన్న బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం జరిగింది. మరి ఎస్సీ ఉపకులాలలో 59 కులాలలో 3 కేటగిరీలుగా విభజించి మరి అందరికీ సమన్యాయం ఈ ఫలాలు అనుభవించాలని చెప్పి ఒక మంచి దూరదృష్టితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, ప్రకాష్, పులేందర్, ముస్తఫా, కొలిపాక సుజాత, యుగేందర్, కళ్యాణి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసూద్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ బుధవారం రాయదండి గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను రామగుండం నియోజకవర్గ స్థాయి నాయకులు ఎండి నాసిం ఆధ్వర్యంలో నిర్వహించగా క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ హాజరై తొలి టాస్ వేయడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఈ రకమైన టోర్నమెంట్లు కొత్త టాలెంట్ను వెలికి తీసేందుకు మంచి అవకాశం కల్పిస్తాయన్నారు. మసూద్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. నేను అన్న దృష్టికి తీసుకొని వెళ్తా, ఎప్పుడు కూడా ఏది కూడా మన రామగుండం స్టేడియంలో ఇప్పుడు దాకా ఏది జరగలే అని మీరు పడే బాధ మీ అన్న రాజ్ ఠాకూర్ అన్న వరకు నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ముందు జరగబోయే ప్రతిదీ కూడా మీరు అక్కడ చేసుకునేటట్టు దాన్ని క్లీనింగ్ చేపించి దానికి కూడా మీ అన్న చూసిందంటే స్కూల్ లాగా చేసేస్తాడు. మీ అందరికీ తెలుసు, జిల్లా పరిషత్ స్కూల్ ఆయన చదివిన స్కూల్కి 2 crores ఆయన శాంక్షన్ చేసి ఎంతో అభివృద్ధి. ఇదే కాదు, ప్రతి ఊరిలో మీ అందరు కూడా ఉద్యోగాలతో కలకలలాడాలని 3x800 ఎన్నో ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. నిస్వార్థంగా మీ అందరు గెలిపించినందుకు మీ అందరు భవిష్యత్తు బాగు చేయాలన్న ఒక కంకణంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం తిరుపతి, పాలకుర్తి మండల ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్, ఎండి గౌస్ బాబా, ప్రేమ్, చింటూ, రవి తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం మరో ఇద్దరికి చూపునిస్తుందని, నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులను నింపినవారు అవుతారని లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి అన్నారు. కమాన్పూర్ మండలం కల్వచర్ల గ్రామవాసి జాపతి రాజయ్య బుధవారం అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులు రాజయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు రాగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్, కార్యదర్శి లింగమూర్తిని సంప్రదించి కరీంనగర్ నుండి ఎల్వి ప్రసాద్ సంస్థ నుండి వచ్చిన టెక్నీషియన్ ప్రదీప్, లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ సభ్యులు మేకల మార్తి యాదవ్ ఆధ్వర్యంలో జాపతి నర్సయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్కు పంపారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగమని, వాటిని కాల్చివేయడం లేదా చనిపోయిన తర్వాత వాటిని పాతిపెట్టడం ద్వారా మనం దానిని వృధా చేయకూడదన్నారు. లక్షలాది మంది భారతీయులు కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారని, అలాంటి వారికి నేత్రదానం ద్వారా కంటి చూపును ఇవ్వవచ్చని తెలిపారు. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న జాపతి రాజయ్య కుమారులు శ్రీనివాస్, శేఖర్, కూతురు రమ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ సభ్యులు రమేష్, సమ్మయ్య మరియు గొట్టుముక్కల మల్లేష్, లక్ష్మణ్, సదానందం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం ఎన్టీపీసీ నెంబర్ 2 గేట్ వద్ద జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఇన్సూరెన్స్ రంగంలో FDIలను 100% రద్దు చేయాలని, ఎన్టీపీసీ యాజమాన్యంతో 2018 అలాగే 2022లో చేసుకున్న అగ్రిమెంట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ కార్మికులకు ప్రమోషన్, ITI చేసిన కార్మికులకు ప్రమోషన్ పాలసీని అమలుపరచాలని, మెడికల్ టెస్టుల పేరుతో అలాగే 60 సంవత్సరాల పేరిట కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే విధానాన్ని మానుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలల గేట్ పాస్లను పోలీస్ వెరిఫికేషన్ లేకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో, 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి, ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే ఇన్సూరెన్స్ రంగాలను FDIని 100% తీసుకొచ్చింది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా
నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అందులో భాగంగానే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు జాయింట్ యాక్షన్ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియడం జరుగుతూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా 2017 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కావస్తున్నా కానీ కనీస వేతనాల జీవో ఇంతవరకు రివైజ్ చేయలేదు. ఈరోజు ప్రభుత్వం వికసిత్ భారత్ అని చెప్పి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం వీళ్ళు ఏదైతే దేశ ప్రజలకు ఏదైతే గాలి మాటలు చెప్పి ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని ఎక్కిర్రు. మరి ఈరోజు దేశంలో మరి శ్రామిక వర్గం అంతా ఈరోజు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతూ కార్మిక వర్గం అంతా ఈ దేశానికి ఉత్పత్తి తీసుకువస్తూ ఉంటే వికసిత భారత్ను ముందుకు తీసుకెళ్తా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కార్మికులకు కనీస వేతనము మరి 12,000 ఉన్నది. అది వెంటనే 26,000 అని చెప్పి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మరి వెంటనే వారికి వచ్చే హక్కులను ఏదైతే ఉన్నాయో గెజెట్ చేసి వెంటనే 26,000 కనీస వేతనం ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి మరి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు శంకర్, దండ రాఘవరెడ్డి, చందర్, నాగభూషణం, భూమయ్య, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యం. పుస్తకాల ఆవిష్కరణలో పలువురు వక్తల వెల్లడి. 24వ స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభను చాటి ఇండోనేషియాకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. నాలుగు లేబర్ కోడ్స్, 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య డిమాండ్. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడం పట్ల గోదావరి కనిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.